ఈరోజు వాతావరణం ఎలా ఉందంటే వైశాఖ మాసంలో అంటే మనకి ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వేడి మనం వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనం వస్తున్నప్పుడు అలా వేడిగా రావడం మనకి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎలా ఉండేదో ఇక్కడ అక్కడ అనిపిస్తుంది. సో ముఖ్యంగా బాబు నమస్కారం. మనకి చాలా మంచి రోజు, ఎందుకంటే మనకి తెలుగు సాహిత్యం మక్కువ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మనం చేయాలి. ఇంత వేడి గాడిలో కూడా మనం వచ్చాము. ఇంతమంది ఈరోజు రావడంకి ముఖ్య కారణం ఏంటంటే మన ముఖ్య అతిథి గారు వారి ముందానే మన ఇంతమంది రాగలిగారన్నమాట. చాలా సంతోషం అండి. వీరు దీన్ని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వీరు శ్రీ రామడుగు నరసింహాచార్యులు గారు. తెలుగు భాష అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఆయనకు చాలా కీర్తి తెచ్చిపెట్టారు. వీరు ఎన్నో కవితలు రాశారు, ఎన్నో గ్రంథాలు రాశారు, ఎన్నో కవి సమ్మేళనాలు కూడా నిర్వహించారు. తర్వాత ఆయన అష్టావధానంలో కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. వీరు ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఈ సరస్వతి పుత్రులు శ్రీ రాముడు నరసింహాచార్యులు గారు 1954 నుండి 2002 వరకు తెలుగు పండితులుగా మండల విద్యాశాఖాధికారులుగా ఆయన విధులు నిర్వహించారు. తర్వాత ఆయనకి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆయనకి చాలా ప్రీతికరమైన కవి సమ్మేళనాలు, అష్టావధానంలో ఆయన సమయం వెచ్చిస్తున్నారు. ఆయన చాలా మంది మహామహుల దగ్గర సన్మానాలు పొందారు, సత్కారాలు పొందారు. వీరికి ఉన్న విధుల్లో 2 విధులు మనం చెప్పుకున్నాం ఇవాళ. వీరికి అవధాని గారు అని చెప్పేసి విశ్వ తపస్సి అనే బిడ్డలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో సాహిత్యాలు వాళ్ళ విషయాలు. నెల్లూరు పురపట్టణంలో విశ్వ సహాపన ప్రజలు ఈయనకి సువర్ణ గణిత చేసి వాళ్ళ ఊళ్ళో గదానవాలు కూడా చేయించారు. అంటే చాలా ప్రెస్టీజియస్ కదా, మనకు తెలుసుకున్న ప్రెస్టీజియస్ కదా. సో 2003లో హైదరాబాద్లో కొట్సియాపూర్ యూనివర్సిటీ గురించి మనం వినవుతాము. తెలుగు విశ్వవిద్యాలయంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరికి 1.5 కిలోల రజిత కిరీటం, వెండి కిరీటంతో వీరికి సన్మానం చేశారు. తర్వాత ఆయన చాలా చోట్ల ఆధ్యాత్మిక సంఘాలు చేశారు. వారి సతీమణి కూడా కూడా తెలుగు పండితురాలుగా పనిచేశారు. మనం చెప్పారన్నమాట, నాకైతే పనిచేశారని చెప్పేసి అసలు విషయాలు. సో మనం ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఇప్పుడు నరసింహాచార్య గారిని వేదిక పైనకి మన అందరి చప్పట్లతో మీరు కూడా సేవ వేదిక రావాల్సింది. నేను కాదు
కుచంబుగా నటి వల్లభహారముగంచు వేమృణాలంకుని శంకరంటడు గజాశ్చుని కొలుతున్న భీష్ట సిద్ధికై యాకుందెందు తుషారకాల ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర పద్భుతి విద్యేవై సదా పూజితాం సాంపాత్ సరస్వతీ భగవతి నిశేష జజాపగా శారద నీల బిందు ఘన సార పటీర మరాళ మల్లికాకార తుషార పేన రజతాచల కాచ పణీశ కుంద మందార సుధా పయోదిసి కథామర సామర వాగి వాగిని శుభాకరతును పొందిన్ను మదిగానగనన్నడుగలు భారతి అంబనవంబుజుజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగ సుత సూక్త విభక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత వికారిణి కృపజుడు భారతి అమల గనయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడు పాలని పుచ్చినయమ్మ తనులో నమ్మిన వేల్పుడమ్మల మనమ్మల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపతి కవిత్వ మగత్వ పటుత్వ మిత్రు సంపద. ఇక సరస్వతి ప్రార్థన గణేష్ ప్రార్థన సరస్వతి ప్రార్థన తర్వాత పరమ పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ధరిత్రిలోని కాశీ గయా ప్రయాగ పూరి భువనేశ్వర కోణార్క తిరుమల తిరుపతి భద్రాచలం వంటి మహాపుణ్యక్షేత్రాలతో విరాజులైనటువంటి ఒక ఆ రఘురాముడు వెళ్ళినటువంటి రఘురాముడు పరిపాలించినటువంటి వారు నడయాడిన అడుగుదాడల్లో వచ్చినటువంటి ఈ శ్రోతలందరికీ కూడా కిసలయ ఖండెందు విశకుండ పద్మాక్షం పదపాల భుజరద పాడి నేత్ర గాకళ్ళకర భచక్ర వియత్తులిన శంఖ జంఘోరు కుచ మధ్య జఘన కంఠ ముకుల చుందన బింబ సుఖ గజ శ్రీకార గరుడ గంధోష్టక గమన కన్న చంపకేందు స్పర్ణ శపర ధనునీల నాసాంగ దృక్కు శిరోజ నలి సుధా భక్త కుంతల హాసనాభి కలిత జనగావనీ పాల కన్యకాలలామె పరిణయమయ్యే కానుక ధ్వంసంబువ గగనతడు అట్టి రఘురాముడు మనల రక్షించుగాక. ఈనాడు ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రకృతి సౌందర్యాలతో వెలసిల్లేటువంటి దేశంలో మొట్టమొదటిగా మనం ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అమెరికా ఈ మీరు నన్ను ఇలా ఈ విధంగా ఆహ్వానించడం అమెరికాలో నేను ఎంతో సంతోషపడుతున్నా. ఏనుగులు ఎక్కినా కూడా నాకు అంత సంతోషం కింద పడతానేమో భయం వేసింది. నెల్లూరు టౌన్లో కావాలి దగ్గర రెడ్డి కిరీటం శ్రీనారాయణ రెడ్డి గారి సంవత్సరంలో పెట్టినా కూడా కిలోన్నర పెట్టినా దాన్ని అమ్ముతుండేది కాదు, పక్కన ఇచ్చేది కాదు. దాయాలు దొంగలుగుతుంది. ఇప్పుడు బ్యాంకులు పెడదామంటే అది పెట్టాలి. అంతకంటే కూడా మీరు ఒక పవిత్రంగా సహస్ర రేగులతో విప్పారేటువంటి యొక్క ఆ సింహాసనం దాని మీద నన్ను కూర్చోబెట్టి మీరు పండితులై ఉంది, వేదమంత వేద్యులై ఉంది, వేద స్వరూపులై ఉంది, బ్రహ్మజ్ఞానులై ఉంది, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నిజంగా నేను అక్కడ కూర్చుంటే మీరు ఇక్కడ కూర్చొని చెప్పాల్సినటువంటి యోగ్యులు, మహానుభావులు, పండితులు చాలా ఎక్కువ మంది నాకు కనిపిస్తున్నారు. ఎక్కువ మంది కాదు, నాకు అందరూ కనిపిస్తున్నారు. అటువంటి ఒక విధానంలో కవిత్వము, సంగీతము, సాహిత్యము సరస్వతి మూర్తికి రెండు స్తన్యాలుగా ఇచ్చి సరస్వతిని బ్రహ్మన్నాడు. పూర్వజన్మ సుకృతం వలన నీవు ఆ సరస్వతి ప్రసన్నం అయినప్పుడు సంగీతము
సాహిత్యం వాళ్ళకు అవుతుంది. కాబట్టి సంగీతంలో సాహిత్యంలో ఎవరైతే ఉన్నతంగా ఉంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సర్వత్రా పూజింపబడతారు. వాళ్ళందరి ముందు కనుక ఇంకో పండితులు వచ్చి చెప్తున్నా కూడా అమృతంలో ఇంకో మరో అమృతం తీసుకొచ్చి కలిపినట్టుగా ఉంటుంది. భాషా కవులైనటువంటి మీ ముందు నేను ఏమో చెట్టు ఉన్న చోట అమృతం చెట్టులాగా మహావృక్షంలాగా మీరు భావిస్తున్నారేమో, కానీ విద్యులు ప్రాజ్ఞులు ఒక వర్చస్సు కలిగినటువంటి వాళ్ళు మీ ముందు నేను చెప్పేటువంటి దోషకులు ఏమైనా ఉంటే కొంచెం దాన్ని తప్పులు ఉప్పులుగా భావించమని కోరుతూ, మనకి 11వ శతాబ్దంలో నన్నయ్య గారు భారతాన్ని ఆది సభాపకాలను తెలిగించాలని మనలో సగం చేస్తే 13వ శతాబ్దంలో తిక్కర్ గారు మిగిలిన పర్వాలన్నీ చేసి అరణ్య పర్వాన్ని మాత్రం పూరించుకుంటుంటే 15వ శతాబ్దంలో ఎర్రనాచుడు ఆ మహానుభావుడు దాన్ని పూరించాడు. కానీ ముగ్గురు తర్వాత 15వ శతాబ్దంలో పుట్టినటువంటి కవుల్లో శ్రీనాథుడు పోతన అనేటువంటి వారు మహానుభావుడికి ఆ పోతన గారు ఆయన రామభక్తిని కలిగి ఏ విధంగా ఆయన స్తుతించాడు. ఆయన పూర్వజన్మ సుకృతమేమో, కానీ నా పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే నన్నయ్య ఇక్కడ ఎవరన్నా ఆంధ్రీకరించలేదు, సూత్రీకరించలేదు భారతాన్ని సంస్కృతంలో ఉన్నదాన్ని. నేను నాకు ఈ అదృష్టం కలిగింది కాబట్టి ఆయన మొదటిసారిగా ప్రారంభం చేస్తూ కవిత్వం రాసేటప్పుడు కానీ ప్రారంభం చేసేటప్పుడు కానీ ఒక మంచి అలవాటు ఓంకారం, శ్రీరామ, శ్రీరస్తు, శుభమస్తు, మాతాపితృదేవతాభ్యో నమః, గణేశాయ నమః ఇవి రాసుకుంటే మనకి తప్పులు రావు. శ్రీకారంతో మొదలు పెడితే ఏ దోషము లేదు. ఒకవేళ ఆయుక్త కరణం వచ్చినా కూడా దోషం రాదు. కాబట్టి ఆయన శ్రీకారంతోనే మొదలు పెట్టాడు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదను లోక రక్షాకారం భక్త పాలన కళా సంరంభం దానవోద్రేక స్తంభకు పేయోలగల సదృజాల కంజాతనాభవంత కుంభకు మహానందన గింబకు శ్రీ కైవల్య పరంగు చింతిస్తాను. దీనివల్ల నాకు ఈ ప్రతిష్ట వస్తాయి. దీంతో నేను ఈ సరస్వతిని నమ్ముకున్నవాడిని కానీ నేను సరస్వతిని అమ్ముకునేవాడిని మాత్రం కాదు. శ్రీ కైవల్య పరంగు చేరుటకునే చింతించడం. ఈ క్షణం నుంచి కూడా ఈ మధ్య మాతో గట్టిగా వచ్చారు పెద్ద ముఖ్యానికి సార్, నేను కూడా వేదిక మీద కూర్చున్నాను. ఆయన ఏ పాపం అంటకుండా ఉండాలనేటువంటి ఒక దానికి ఆ రామపదం అనేటువంటి దానికి ఆయన గట్టిగా చేశాడని నాకు అనిపిస్తూ, ఇదే సిద్ధాంతాన్ని ఈ పద్ధతి ఆయన నుంచి నేర్చుకుని ఉండొచ్చు అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోక రక్షాకారంభకు, లోకాన్ని రక్షించేటువంటి వారు సప్తలోక చతుర్దశ భువనాలు, భూలోక, భువలోక, సువర్లోక, మహాలోక, జలలోక, తపోలోక, సత్యమలోకం అనేటువంటి యొక్క ఆ 7 లోకాలు పైనటువంటి అతల, వితల, సుతల, తలాతల, రసతల, మహాతల, పాతాళం అనేటువంటి 14 మూలములు సర్వలోకాలను రక్షించేటువంటి హే రామచంద్ర, శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించడం లోక రక్షాకారంభకు. ఎవరైతే లోక రక్షాన్ని ఆరంభం చేశారో నా భూమిన్న జలం చైవ న తేజో న చ వాయుః న చ బ్రహ్మ రుద్రం చ సర్వశూన్య నిరారంభో స్వయంభో విశ్వకర్మణః. విశ్వకర్మని ఎవరైతే విశ్వాన్ని తయారు చేశాడో అటువంటి విశ్వకర్మైనటువంటి యొక్క ఆ విష్ణుమూర్తికి నేను నమస్కరిస్తూ, అంబలి కూడా కలవాలి కదా, ఊరు కూడా కొనలేదు ఆయన. తండ్రిని పిలిచినప్పుడు మరి తల్లిని కూడా పిలవాలిగా. అంబరవంబుజోజ్వల కరంబుజ శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చూపిత దిగ్విభాగ సుత సుప్త విభక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత వికారిణి కృపజుడు భారతి. అమ్మల గంగయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఆ తల్లిని, ఆ త్రిమూర్చాత్మకమైనటువంటి అమ్మని పూజ చేసి
ఆయన దేవునికి ఆరాధన లేకుండా, దేవునికి నమస్కరించకుండా, దేవునికి అర్పణ చేయకుండా, దీపారాధన చేయకుండా ఆయన ఎప్పుడూ కూడా ఏ పదార్థాన్ని స్వీకరించలేదు. ఏ పదార్థం వచ్చినా బ్రహ్మార్పణ వస్తువు, కృష్ణార్పణం, రామార్పణం అని తీసుకోవాలి. అట్లా తీసుకుంటే విషయం కూడా అది అమృతంగా మారుతుంది. ఏ పదార్థం ఎవరైనా దుష్టబుద్ధితో ఇచ్చినట్లయితే అది మనకు కృష్ణార్పణం, రామార్పణం తీసుకుంటే మంచిది. తీసుకున్నటువంటి దానికి ఫలితం కూడా అతను పుణ్యం అనేటువంటి దానికి అతను కూడా దక్కుతున్నారు. అట్లా ఆ మహానుభావుడు భాగవతాన్ని తెలిగించుతూ ఆయన ఘట్టాలన్నీ రాస్తూ కొంత అయిన తర్వాత గజేంద్ర మోక్షం అనేటువంటి దాన్ని ఆయన ఘట్టంగా ప్రారంభించారు. ఈ గజేంద్ర మోక్షం దీనికి పూర్వ చరిత్ర ఉన్నటువంటి దానికి టైం వచ్చి చాలా ఉంటుంది. గజేంద్రుడు అలాగే మొసలి రక్షించరు. ఈ ఘట్టాన్ని ఆయన చక్కగా వర్ణించారు. వర్ణించడానికి విన్నటువంటి శ్రోతల్లో ముఖ్యులైనటువంటి వాడు శ్రీనాథుడు. శ్రీనాథుడు యొక్క అక్కగారిని ఈ పోతన గారికి బంధుత్వం పెళ్లి చేసుకున్నాడు. ఆయన బావలతో ఉంటారు. ఒకసారి శ్రీనాథుడు ఆయన రాజభవనాలు రాసు, ఆయన ఎప్పుడూ కూడా సకలంగా ఉండేవాడే తప్ప పేదరికంలో ఆయన ఉండలేదు. ఊరు బయటికి వచ్చాడు. వచ్చేసరికల్లా పాపం పోతన గారు ఒక దున్నపోతు, ఒక ఎద్దు, ఈ రెండూ పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయం చేస్తుంటే ఈ శ్రీనాథుడి యొక్క ఆ కుమారుడు ముందు ఎద్దులు బట్టి లాగుతున్నాడు. పోతన యొక్క కుమారు శ్రీనాథుడు పల్లకీలు కూర్చొని, మా బావగారు అక్కడ ఉండో నా గొప్పతనం చూపాలి, నా ఇదేంటో నా మహిమేంటో చూపాలని ముందున్నటువంటి గొయ్యి పక్కలు తప్పుకోమన్నారు. వాళ్ళు తప్పుకున్నారు. కళ్యాణికి పోతుంది. నానా నానా అయ్యా ఏంటి నాయన, ఏంటి అది ఎవరు అసలు పల్లకీలో వస్తున్నారు, ఏంటి ముందు గొయ్యలు తప్పుకున్నారంటే సరస్వతి కరుణ కటాక్ష వీక్షణాలు పొందినటువంటి లబ్ధ నా కవిత్వం కలిగినటువంటి వాడు నాన్న. అయితే మరి నువ్వు కూడా కవిత్వం వస్తావు నాన్న. మరి కొడుకు అడుగుతారు స్వతంత్రంగా. మరి ఈ దున్నటం ఏంటి వ్యవహారం ఏంటంటే ఆ దున్నపోతు నిప్పేయాలి. దున్నపోతు నిప్పేశాడు. నిప్పిన తర్వాత ఈ శ్రీనాథుడు చూశాడు. అప్పుడు నేను కవిత్వం చెప్పి నేను గొప్పవాడిగా భావించిన మహిమలు సరస్వతి మహిమ చూపిస్తే మా బావగారు దున్నపోతు నిప్పన్నాడు. అరే ఎనుకున్నాడు గొప్పవాడిగా అన్నాడు. పల్లకి పోతుంది. నాన్న 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 చూడు అదేంటి, అది తపస్సు ఏంటి, పల్లకి ఏంటి, ఆధారం లేకుండా మంచిపోవడం ఏంటి అని అన్నాడు. అరే ఎదురు పడిపోయాడు. ఈ ఉత్తి నాగా పట్టుకొని పోతున్నాను. అప్పుడు దిగొచ్చాడు. బాబా నీకు ఎందుకు ఇస్తుంది బాబా ఈ కష్టం? బావమని అడుగుతాను, నేను కష్టపడకుండా నీకు వ్యాపారం చేస్తానని అడుగుతాను. అట్లాగే బాబా ఏంటి బాబా ఈ విధంగా నువ్వు ఎట్లా చేసుకున్నావు ఏంటంటే, మరి ఏంటి మనం వ్యవసాయం చేయాలి కదా, భూమిని పండించాలి కదా, మన పంట పిల్లలకి ఎట్లా వస్తుంది అంటే నువ్వు భాగవతం రాసింది ఒకట. దానికి అక్షరాక్షలు ఇచ్చేటువంటి యొక్క కవులు రాజాది రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, యోగులు ఉన్నారు, భోగులు ఉన్నారు. రా నేను తీసుకెళ్తున్నాడు. నేను అంటున్నాను సరే భోజనానికి పదా అన్నాడు. ముందు కబురు చేయి, మా అక్కయ్య గారు ఏం చేస్తుందో లేదో కబురు చేయి అన్నాడు. కబురు చేయక్కర్లేదు, పర్వాలేదు, ఇంటికాడ ఉంటుంది. వెళ్ళేసరికి ఈయన మంది మార్గాలు ఎంత బయలుదేరి వచ్చింది. వీళ్ళిద్దరే అనుకున్నారు పాపం వీళ్ళింత వరకు ఒక 50-60 మందిని ఫ్రెండ్స్ని తీసుకొచ్చింది అన్నమాట. వాళ్ళ స్నేహితులు తీసుకొచ్చి బావా ఇంట్లో ఏముంది, ఏం చేసావు, ప్రభా చేసావా, లడ్డు చేసావా, బంగారు చేసావా, మిఠాయిలు చేసావా, ఏంటి ఏం చేసావు, మీకు మన చుట్టాలు వస్తే ఏం చేస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తావు, ఏం చేయడానికి వీలేక ఎట్లాగా ఇవాళ వరకు ఇద్దరు ఇద్దరు సరిపోతాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా అంటే నేను చెప్తాను బాబా నీ దగ్గర ఏం లేకపోతే నేను చెప్తానన్నా కదా, నీకు ఉపాయం నేను చెప్తాను కదా, వెళ్ళలేదు గుర్తులే నాయన అని. ఏం చేయాలి, భార్య కదా ఏదైనా వస్తువు ఉంటే ఒక ఇంట్లో పెట్టి పొలం పెడితే ఏదైనా ఒకటి మార్పు ఇస్తారు. నీకు పెట్టింది నా దగ్గర బాగుంటుంది, తీసుకో ఏదో ఒకటి అట్లా పెట్టిరా, 10 రోజుల తర్వాత మేము తీసుకుందాం అన్నా. ఆ భాగవతాన్ని ఇక్కడ పెట్టుకున్నాను, సంఖ్యలో పెట్టుకున్నాను, బయటికి వెళ్తున్నాను. ఆమె పాపం సరస్వతీదేవి కళని కాల్చింది. చూడండి ఎంత భద్రంగా రాశారు.
కంటి నీరు చనుకట్టు పైంబల ఏలయేచ్చదో కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడనేల ఎచ్చదో కైటవ మర్ధని గాదిని గోడలయో మదంబ యో హటక గర్భురాణి హటక గర్భం అంటే బంగారు ఈ అమృతం గర్భంలో కలిగినటువంటి బ్రహ్మ యొక్క రాణి ఓ సరస్వతి నిన్నాకటి కింగునిపోయి అల్ల కర్ణాటకి రాటకి చెకుల నమ్మగా నమ్ముతి సిద్ధిగా భారతి అమ్మా నేను ఆ విధంగా కర్ణాటక రాటకి చెకులు సౌగలు జయద్రథులు భూరి ప్రముఖ స్రవాలు యువరాగ్రేశ్వరైనటువంటి రాజాదిరాజ చక్రవర్తుల దగ్గరికి వెళ్ళి దీనికి వెలగట్టి నేను మాత్రం నిన్ను అమ్మనమ్మా నేను నమ్ముకున్నవాడిని నీకు నేను ఆ విధంగా చెయ్యను. వాడి ఉపవాసంతో వెనక్కి వెళ్ళినా సరే ఆ అమ్మ ఏం చేస్తే చేస్తుంది నేను వెళ్ళాను పద నేను వస్తా. నువ్వు కొంచెం ఒక మూల ఈ గ్రంథం అక్కడే పెట్టి ఒక జరగడం కట్టు వాళ్ళందరినీ భోజనానికి సరస్వతి. అప్పుడు కదా ఏం అప్పుడు వచ్చావేంటయ్యా నువ్వు వెళ్ళు వచ్చి ఏం అప్పుడు వచ్చావే సరేరా అని చెప్పేసి పాపం మంచిగా కాదు ఇప్పటికే సంపుట్టాలి తల్లి భార్య ఇద్దరే కలుగుతారు. ఆ భోజనం చేశారా ఎక్కడ మిగతా వాళ్ళు పిల్లలు ఉన్నటువంటి అందరూ అన్ని చోట్ల కాదు అనిపించింది. సరే వచ్చాడు అంత రోజు అందరికీ తెచ్చాడు అది తెచ్చు ఏం తెచ్చు ఇక్కడ పాపం ఏం తెచ్చామన్నప్పుడు మంచి రుచి ఎట్లా ఏంటంటే రుచి ఎట్లా ఎట్లా మీరే సొంతంటే అప్పుడు అమ్మాయి ప్రార్థించినట్టు జరగట్టాడు. జరగట్టినప్పుడు పర్వాలేదు నాకు మీకు పర్వాలేదు చంపించుకోండి కూతురు అప్పుడు ఆ మహాతల్లి అలా కూర్చోండి అనగానే ఏం తెచ్చు బావా ఏమంటారు తెచ్చు బావా ఏంటి బావా అంటే నీకెందుకు కూర్చోమని నవకాయ పిండి వంటలు షడ్రుతులతో కూడినటువంటి యొక్క పిండి వంటలు సమస్తమైనటువంటి భక్ష్య భోజ్య లేఖ్య చూష్య పర్య భక్ష్యం తన పళ్ళతో పురుకు తీదన్నమాట భక్ష్యాల కాక భోజ్యం నవి వింగి పురుకోపణ నాన్న చోష్యం చూష్యం అంటే మన పులుసు లాంటిది లేఖ్యం నాకేది తరం పానీయం మంచినీళ్ళు చల్లని కూల్ డ్రింక్ నీళ్ళు అన్నీ కూడా వాళ్ళు బావా ఎక్కడి నుంచి వస్తుంది ఏంటిది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చెప్పేసి తలుచుకుంటే అంత లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉంటుందని చెప్పలేదు. కానీ సరస్వతి ఉన్న చోట లక్ష్మి తప్పనిసరిగా ఎప్పుడు తలుపు తెచ్చుకొని వస్తుందో అని ఎదురు చూస్తుంటుంది. అందుకని సరస్వతి బిడ్డలు ఉంటే ఎన్ని లక్షల వేల కిలోమీటర్లు ఉన్నా కూడా ఆ యొక్క లక్ష్మి వస్తుంది. ఆ లక్ష్మి ఉన్న చోటి కూడా సరస్వతి కూడా వస్తుంది. మా వాడు సరస్వతిని గ్రహించాడు, మా పొడవు సరస్వతి గ్రహించింది. లక్ష్మీదేవి లాగా లక్ష్మీ వాడి లాగా వాళ్ళు మీరంతా లక్ష్మీ ప్రసన్న పుత్రులాగా మీరు నాకు కనిపిస్తున్నారు. మీరు ఒక సరస్వతి మూర్తులాగా కనిపిస్తున్నారు. కుంభావ సరస్వతి లాగా ఉన్నారు. కాబట్టి నాయన మీరు ఎంతో ధన్యత్వం పుణ్యత్వం పవిత్రమైనటువంటి ఈ చరిత్ర కలిగినటువంటి ధరిత్రిలోనే శైశవం గడిచిపోయింది, బాల్యం గడిచిపోయింది, యవ్వనం గడిచిపోయిందంటే ఎవరు బాధపడాలనుకుంటా యవ్వనం గడిచిపోతున్నది. కౌమారం వచ్చేసి నా కొడుకు పెద్దోడు కావాలి, నా కొడుకు ఇక్కడ డాబాలు పెట్టాలి, నా కొడుకు విమానం కొనాలి, నా కొడుకు హెలికాప్టర్. కౌమారం కూడా దాటిపోయి వార్ధక్యం వచ్చింది. వార్ధక్యంలో వచ్చినటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఎవరు ఉంటారంటే ఎవరైతే సరస్వతి ప్రసన్నం ఉంటుందో, ఎవరైతే సరస్వతి వాళ్ళ రక్తంలో ప్రతిక్షణం విశ్వాస విశ్వాసంలో ఊగులాడుతుంటుందో, విన్న ఆ భక్తి శ్రవణం మననం అర్చన ఎవరైతే చేస్తుంటారో వాళ్లకు వయసు 15 సంవత్సరాల పిల్లలైనా ఉంటే 90 సంవత్సరాల వృద్ధులు వాళ్ళు నిండా నూరేళ్ళు జీవించడానికి అవకాశాలు. అలాంటి ప్రసన్న పుత్రులు ఇక్కడ ఉన్నారు. అందుచేతనే ఆ పోతర గారు అయ్యా మీతో రాసేవా గ్రంథం ఎవరు పెట్టుకుంటున్నాయో ఏముందయ్యా వినిపించు అన్నాడట శ్రీనాథుడు. ఆ శ్రీనాథుడు అంటే దేని గురించి చెప్పాలి, ఎందుకైనా ఇంత మోక్షమో ముక్తి దేని గురించి అని చెప్పరాదు అన్నాడు. మోక్షం అయితే గజేంద్రుడికి మోక్షం చెప్పాలని చెప్పేసి,
పూర్వజన్మ ఫలితం వల్ల మాత్రమే మనుష్య రూపం లేక జంతు రూపం జ్ఞాన రూపులుగా ఉంటారు. చెయ్యమన్న పనులు చేస్తుంటుంది. ఒక కోతికలతో ఆడించుకుంటూ వారు దారిని వారు చేస్తాడు. మేము చూసినాం ఇటీవల కుక్క, గొర్రె, మేక, చిలుక, పిల్లి అవి చెప్పినట్టు మనిషి చెప్పినట్టు. అట్లాగే ఈ నీళ్ళలో ఉండేటువంటి చేపలు అవి కూడా చెప్పినట్టుగా వింటాం. వాటి పొరుగు తెలుసుకుంటాం. దానివలన ఆ పోతరగారు మహానుభావులు పూర్వ జన్మ వారు ఒక ముసలి రూపంలో ఉండేటువంటి వాడు. ఒక మహర్షి ఆ విధంగా చేయడు. ఒక మహానుభావుడు అందరూ వాళ్ళిద్దరు కూడా ఒక ఏనుగుగా మారి ఆ ఏనుగుని ఆయన అది 1000 సహచరులతోటి అది తిరుగుతూ ఉండేది. దానికి అధిపతి వాటికి లీడర్ ఆ యొక్క ఏనుగు. అటువంటి కరి మకరి యొక్క నోట్లో పట్టుకోబడింది. అప్పుడు ఆ మహానుభావుడు గజేంద్రుడు ఆయన ప్రార్థించాడు. ఎవరిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందు బిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వారిని ఆత్మభవు ఈశ్వరునే శరణము వేడదన్ ప్రార్థించాడు. జట కటాక సంభ్రమ భ్రమందిలింప నిర్గరీ విలోల వీచి వల్లరి విరాజమానముద్ధరి ధగ పట్ట పావకే కిశోర చంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమ స్మరచ్చిత అవచ్చిత పురచ్చితం మహచ్చితం గగచ్చితం తగచ్చితం ప్రభో రక్షించు 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 రక్షించు. ప్రాణములు కావులు తప్పెను లావొక్కెంపై లేదు ధైర్యము విదూరంపై ప్రాణములు కావులు తప్పెను మూర్ఛ వచ్చే తనువుండర్శను ప్రభో నీవే తప్ప ఇతప్పరం పెరుగు మన్నింపను వీరుని కావలే సంరక్షింపు ఆత్మగా. హే ప్రభు, ఏ ప్రాణనాథ నన్ను రక్షించు. నాకిగా శరీర బలం తప్పిపోయింది. నేను కదలలేదు, మెదలలేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు నేను ఇక చెయ్యలేదు. చనిపోయే ముందట 24 గంటల ముందు మానవులు కానీ వివిధ కార్యక్రమం పర్యంతం ఈ ప్రపంచానికి దేహానికి సంబంధం వీడిపోయే సూచన అరికాళ్ళు చల్లబడకుంటే డాక్టరు ఇంకా 10 రోజులు ఉండమంటాడు. చల్లబడతానే సూచన వస్తే కాస్త డబ్బుల కోసం ఇంకో 2 సంవత్సరాలు 2 నెలలు అనేది కాకుండా ఆక్సిజన్ ఇచ్చారా